7వ తారీఖు మనకు మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ బ్రాంచ్లో మనకు అటెంప్ట్ దొంగతనం జరిగింది. సో దానికి సంబంధించి ఒక గోడ కొట్టారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ వరకు దొంగలు వెళ్ళిన తర్వాత మనకు ఆ రోజు తెల్లారి కంప్లైంట్ వచ్చింది. 8వ తారీఖు 8/8/25 రోజు మనకు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గారు మాకు కంప్లైంట్ చేశారు. మన బ్యాంకులో అటెంప్ట్ థెఫ్ట్ జరిగిందని చెప్పి. దానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ అది మెదక్ పట్టణంలో ఉంది, మెదక్ పట్టణం నడిబొడ్లో ఉంది కాబట్టి సో చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ మెదక్ అలాగే ఇన్స్పెక్టర్ SHO మెదక్ మహేష్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం టీమ్స్ ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి మనం సీసీ కెమెరాలు కానీ మిగతా ఇతర ఆధారాలు సాంకేతికపరమైన ఆధారాన్ని కూడా దాంతోపాటు సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం విచారించడం జరిగింది. విచారణ భాగంలో మనకు దీనికి వచ్చిన దాని ప్రకారం మనకు దీనికి సంబంధించి శ్రీకాంత్ అని మన ఎల్దుర్తి మండలం చెందిన శ్రీకాంత్, ఎల్దుర్తి మండలం అవుతుంది, మానేపల్లి గ్రామం. దానికి సంబంధించిన శ్రీకాంత్ చేసినట్టుగా మనకు దానివల్ల ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మన టీము ఈరోజు మానేపల్లికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు మానేపల్లి శివార్లో మనకు శ్రీకాంత్, ఆయనతో పాటు లింగం అలాగే ప్రసాద్ ముగ్గురు కూడా నేటివ్ ఆఫ్ అదే మానేపల్లి గ్రామం ఆఫ్ ఎల్దుర్తి మండల్ చెందిన వాళ్ళు. సో వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళు తమ చేసిన నేరాలు అంగీకరించారు. సో ఆ రోజు వాళ్ళు 7వ తారీఖు ఇక్కడ మెదక్ పట్టణంలో అటెంప్ట్ చేశారు. సో అటెంప్ట్ ఎలా చేశారంటే వాళ్ళు ఆ రోజు బ్యాంక్ తాళం సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, అది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు తాడుతో ప్యాన్తో పైకి ఎక్కారు. తాడు తీసుకొని పైకి ఎక్కిన తర్వాత అక్కడ గిల్స్ ఉన్నాయి బ్యాంక్ లోపల రావడానికి. ఆ గిల్స్ కట్ చేసి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ట్రై చేశారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఫస్ట్ గోడ ఉంటుంది, ఆ గోడను కంప్లీట్ కూడా విరగొట్టారు మొత్తం గడపారాలతోటి. అయిన తర్వాత సో అది అయిన తర్వాత మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ట్రై చేశారని కాలేదు. సో అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోయారు. వాళ్ళు 5 నేరాలు చేశారని ఒప్పుకున్నారు. ఒకటి కౌడిపల్లిలో మనకు 12/8/25 రోజు కౌడిపల్లిలో ఒక వైన్స్ దొంగతనం జరిగింది, అది కూడా వాళ్ళే చేశారు. దీంతో పాటు ఎల్దుర్తిలో కూడా సెంట్రల్ బ్యాంక్ ఎల్దుర్తిలో కూడా మనకు ఈ నెల లాస్ట్ జూన్ 30వ తారీఖు కూడా అటెంప్ట్ దొంగతనం అయింది. అక్కడ కూడా అటెంప్ట్ థెఫ్ట్ అయింది, అది కూడా వీళ్ళే చేశామని ఒప్పుకున్నారు. దాంతోపాటు గుమ్మడిదల మన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలో HDFC ATM గురించి కూడా వాళ్ళు 29వ తారీఖు జూన్లో ట్రై చేశారు. సో 29వ తారీఖు ఏమైందంటే వాళ్ళు ఒక ట్రాక్టర్ తీసుకెళ్లారు. ట్రాక్టర్ తీసుకెళ్ళి ట్రాక్టర్తో పాటు దాన్ని తీసుకుపోయి ట్రాక్టర్కు ATM మిషన్ కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి తీద్దామనే టైంలో సైరన్ వచ్చింది, దాంతో వదిలేసి పారిపోయి వచ్చారు. సో సిమిలర్లీ సెంట్రల్ బ్యాంకు మనకు ఇక్కడ ఎల్దుర్తిలో కూడా సైరన్ వచ్చింది. ఆ 2 చోట్ల కూడా వాళ్ళు భయపడి సైరన్ రాగానే పారిపోయి వచ్చారు. కానీ అది వచ్చిన సేమ్ డే ఇప్పుడు మెదక్లో ఏదో జరిగిందో అటెంప్ట్ జరిగింది ఆ రోజు 7/8 అంటే ఈ నెల 7వ తారీఖు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అటెంప్ట్ ఫెయిల్ అయింది. ఇమీడియట్గా ఇక్కడ కౌడిపల్లి పోయి అక్కడ వైన్స్లో దొంగతనం చేశారు. సో అట్నే గుమ్మడిదల్లో కూడా ఆ రోజు అటెంప్ట్ చేశారు ATMకు, అక్కడ కూడా దొంగతనం కాలేదు, సైరన్ వచ్చింది. సో అక్కడి నుంచి పోకుండా మళ్ళీ లోకల్లో ఉన్న వైన్స్లో దొంగతనం చేశారు. ఎందుకంటే ఆ రోజు అటెంప్ట్ చేస్తారు, అది సక్సెస్ కాకపోతే పక్కన వైన్స్ కానీ ఇంకా వేరే షాప్స్ చూస్తారు. అట్లా మనకు వీళ్ళు టోటల్గా 5 నేరాలు చేసి ఒప్పుకున్నారు. సో ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం గడ్డ